ఎందుకు మీరు ఇక్కడ వస్తువులన్నీ చిందరవందర చేస్తున్నారు? నేను నెమలిపించాలి దొంగిలించలేదని చెప్పాను కదా, మీరు ఎంత వెతికినా దొరకదు. భాస్కర్, నేను అక్కడ ఏదైతే చూశానో ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. ప్రతి భవనం ప్రతి మూల చూసేశాను, కానీ ఏ నెమలి పించమో దొరకలేదు. నా ఈక తీసుకోవద్దు. దాన్ని ఎవరైనా నోరు ముంచండి. ఇదంతా దాని తప్పే. ఇదే నెమలి పింఛం దొంగలించి నీకిచ్చింది. నేను స్పష్టంగా చూశాను. 20 సంవత్సరాల తర్వాత నేను కూడా మా అమ్మని చూశాను. నెమలిపించం విషయం మీకు చెప్పి ఆమెను ప్రమాదంలో ఎలా పడవేయగలను? చెప్పు, ఎక్కడుంది నెమలి పింఛం? భాస్కర్, నువ్వు ఎందుకని చెప్పడం లేదు? ఆ నెమలి పింఛం తీసిన నువ్వు కాదు, ఆ స్త్రీ అని. నువ్వు మౌనంగా ఉండు బాబాయ్, నువ్వు నోరు మాత్రం విప్పకు. నువ్వు అక్కడి నుంచి పారిపోయి రాకుండా ఉంటుంటే వీళ్ళు సందేహంతో నన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చుండేవారే. నెమలి పింఛం గురించి నాకు చెప్పడం మానేసి మీరిద్దరూ ఏంటి గొడుక్కుంటూ ఉంటున్నారు? సైనికులారా, వీళ్ళు ఇలా చెప్తే వినరు. తీసుకుపోదండి వీళ్ళని పాతాళ లోకానికి. తీసుకెళ్ళండి. పాతాళలోకం. వీళ్ళు గనక పాతాళలోకానికి తీసుకువెళితే ప్రాణాలతో తిరిగి రావడం అసంభవం అవుతుంది. ఏం చెయ్యాలి? మహామచ్చుల క్రోధం నుంచి వీళ్ళనెవరైనా కాపాడగలరంటే అది కేవలం మహారాజు మాత్రమే. మహారాజు బాలాకుమారుడు. రండి సర్దార్ మూషకులు గారు, దయచేయండి. వీళ్ళందరూ ఈ దగ్గరలో ఉండే గూడెం నుంచి వచ్చారు మిమ్మల్ని కలవడానికి. అరే ఆసీనులు కండి. వినండి. సర్దార్ మూషకులు గారు తోడేలు సమానులైన మహామాచుల నోటిలోనే చెయ్యి పెట్టి ఇటువంటి పవిత్రమైన అమూల్యమైన నెమలి పింఛాన్ని దొంగిలించారు. చక్కగా పారిపోతూ ఉన్నాను, కానీ నా దారిలో ముళ్ళను వేసి వీళ్ళందర్నీ పంపించారు. వీళ్ళు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నెమలి పింఛం నా దగ్గరుందని కైకాలాకి తెలిసిపోయిందంటే ఇక ఇప్పుడు మహారాజు మూషకులు వారి పవిత్రమైన చేతులతో ఈ నెమలి పింఛాన్ని దేవీమాత పాదాల చెంత సమర్పించడం జరుగుతుంది. సరిపోయింది. ఏ కారణంగా ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయో ఆ పింఛం కూడా పోయినట్టు. దయచేయండి మూషక మహారాజా. తీసుకోండి మూషకులు గారు, మీ పవిత్రమైన చేతులతో దేవి మాతకు ఈ అమూల్యమైన నెమలి పింఛాన్ని సమర్పించండి. దేనివల్లైతే ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయో అది చేతికి చిక్కి జారిపోతోంది. ఆగండి. రాజగురు భూతాచార్యులు గారు ఆగండి. ఇక్కడికి మీరు ఏ రాజకారం మీద వచ్చారో కాస్త చెబుతారా? మీరు మమ్మల్ని అంటే మా ఇద్దరిని వర్తమాన రాజగురు గారు ఏ ప్రయోజనం మీద ఇక్కడికి తీసుకొచ్చారు చెప్పండి. అరే, నేను నిమిత్త మాత్రుణ్ణి. నేనేం కోరుకుంటాను? అంతా శివుడి దయ. మీరు మీ కరకమలాలతో ఈ గంగా జలాన్ని చేతుల్లోకి తీసుకుని దీన్ని చిలకరించి మహారాజు యొక్క నివాస స్థలము ఈ భవనాన్ని శుద్ధీకరించాలి. ఆ భాస్కర్ ద్వారా ఏదైతే సమస్య ఉత్పన్నమైందో అది పరిష్కారమయ్యి తిరిగి రావాలి. ఇదంతా మీ కృపతో జరుగుతుంది. అవునవును, అంతా మా కృప వల్లే జరుగుతుంది.
కానీ ఒక్క విషయం మాత్రం చెప్పండి, మీరు ఏ సంకటం గురించి మాట్లాడుతున్నారు? ఆ భాస్కర్ భాస్కర్ సమస్య కాకపోతే ఇంకేంటి? చూశారుగా, అందరూ పూర్తి ఉత్సాహంతో ఉత్సవం జరుపుకుంటుంటే వచ్చేశాడు. అన్నిటికీ భంగం కలిగించాడు. ఇతను చెప్పేది నిజమే. ఇటువంటి చమత్కారాన్ని సర్దార్ మూషకులు గారు తప్ప ఇంకెవరు చేయగలుగుతారు చెప్పండి? మూషకులు గారికి, మూషకులు గారికి, మూషకులు గారికి. మూఢనమ్మకానికి చమత్కారం అని పేరు పెడతావా మూర్ఖుడా? ఆచారం పేరు మీద నువ్వు ఈ గందరగోళం తప్పకుండా చేస్తావని నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే నేను నా తెలివిని ఉపయోగించి తప్పించుకునే దారిని ముందే తెలుసుకున్నాను. ఎంతో వేగంగా కొట్టాడు ఈ మూర్ఖుడు. ఇవాళ నొప్పితో నా తల తప్పకుండా పగిలిపోతుందనిపిస్తోంది. వీళ్ళందరూ నా ప్రాణాలు తీసే ఊరుకుంటారు. వీలైనంత త్వరగా నేను కొత్త దారి వెతుక్కోవాలి. మాటి మాటికి విజ్ఞానాలను సృష్టిస్తుంటాడు. మొదటి నుంచి అతను అంతే. చిన్నప్పటి నుంచి అలాగే చేస్తూ వస్తున్నాడు. తనకు నచ్చినట్టు చేస్తాడు. నాకు గుర్తుంది, అది 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 అతను నా నా నాడ దొంగిలించాడు. నాడా లేకుండా ఏం చేస్తాం? అంతా తలరాత. ప్రతిసారి తప్పించుకుంటాడు. ఈసారి తప్పించుకున్నాడు. మన ఆలోచనల నుంచి అతను తప్పించుకోకూడదు. అరే, ఇంతవరకు మీరు అసలు ప్రారంభించలేదా? త్వరగా కానివ్వండి, త్వరగా కానివ్వండి గురువర్య. మొదలు పెడతాం. ఇలా చూడండి. భాస్కర్, గంగాజలం చుక్కలతో బాలకుమారుడి మనసులో నిప్పైతే అంటించాను. ఇక ఒకటే నా ఆశ, అది ప్రజ్వలించి జ్వాలగా మారాలి. భాస్కర్, ఇదే నా పాతాళ లోకం. దీని గురించి చెప్పి నువ్వు నన్ను ఎంతగా బెదిరించావు అంటే నా గుండె ఆగినంత పని అయింది. కానీ ఇది అలా కనిపించడం లేదే. దయ చూపించి నన్ను కాపాడండి. నాకు ప్రాణభిక్ష పెట్టండి. మహామధ్య నన్ను క్షమించండి. నన్ను ప్రాణంతో వదిలేయండి. ఇతన్ని తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టండి. ఆకలితో ఉన్న చీమలకు ఎరవేయండి. సాక్షాత్తు నీ కళ్ళ ముందు మృత్యువు నిలబడి ఉంది. నీకు ఆ ప్రమాదం తొలగిపోవాలంటే నెమలి పింఛాన్ని ఎక్కడ దాచిపెట్టావో మాకు మీరు చెప్పాలి. అర్థమయ్యిందా లేక కాలేదా? మహామాత్య గారు, నేను ఇంతకు ముందే తమకు విన్నవించారు. మళ్ళీ విన్నవించుకుంటున్నాను. నిజంగానే ఆ నెమలి పింఛం ఎక్కడ ఉందో నాకు తెలియదు. నోరు బాగానే ఆడుతోంది నీకు. కాదు, వీళ్ళ ముగ్గురు తలలను ఖండించేయండి. మహామాత్య గారు, మీరు ఆదేశిస్తే వీళ్ళ తలల్ని నరికేస్తాను.
మంచి ఆలోచన. బలి వేదిక తయారు చేయండి. ఎవరితో ప్రారంభించాలి? అరే నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు భాస్కర్? ఇప్పటికైనా నువ్వు నిజం చెప్పొచ్చు కదా. శాంతించు బాబాయ్, కేవలం కొద్ది క్షణాలు. ఆ తర్వాత మరిద్దరం కలిసే పైకి వెళ్తాం కదా, అక్కడ ప్రశాంతంగా వివరంగా అంతా వివరిస్తాను. మహామాచలకు జయము. ఆపండి. మహామతులు గారు, మహారాజు గారు వీళ్ళ ముగ్గురిని దర్బార్కు తీసుకురమ్మని ఆదేశించారు. ఏంటి ఈ చిలక? ఈ చిలక తన నోట్లో నెమలి పింఛాన్ని పెట్టుకొని ఎలా ఎగురుతుంది? ఎలా ఎగరగలదు? దగ్గరికి రాకు, దగ్గరికి రాకు. నోర్మై, దగ్గరికి రాకు, దగ్గరికి రాకు. చెప్పు, ఎలా ఎగురుతుంది? మణిచారులు గారు, ఈ సంఘటన కారణంగా ఒక మంచి లాభం కూడా మనకు ఏర్పాటు జరిగింది. సరిగ్గా అంటున్నారు ధనిచారిల్ గారు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకోవాలి, కానీ ఇది మహారాజు గారి కోసం కావాలి. ఇదిగోండి మహారాజా, తీసుకోండి మహారాజా. తీసుకోండి. దుష్ట చిలక, మర్యాదగా మహారాజు గారి కేశాల్ని వదిలిపెట్టు. లాగండి, గట్టిగా లాగండి. అరే మూర్ఖుల్లారా, వదిలేయండి. వినాశకాలే విపరీత బుద్ధి. మేము నిన్ను శపించేస్తాము. నువ్వు చిలక, నిన్ను నువ్వు నువ్వు చిన్నప్పటి నుంచి నా ఈ జుట్టు వెనక పడుతున్నావు. ఇక ఇప్పుడు నీ సహయోగి ఇది కూడా నీతో చేతులు కలిపింది. కానీ తమరి కేసాలకు నాకు ఏం సంబంధం ఉంది? సంబంధం లేదు, శత్రుత ఉంది. గుర్తు తెచ్చుకో భాస్కర్. ఇదెందుకు రావటం లేదు? మళ్ళీ ఈ ప్రదేశంలో కేసాలు పెరుగుతాయనిపించడం లేదు. ఇదన్నమాట విషయం. అందుకేనా ప్రతిసారి నన్ను దర్బార్ నుంచి బయటికి వెళ్ళగొట్టిస్తూ వచ్చాడు.
చిన్నప్పటి విషయం తమరికి ఇంకా గుర్తుందా? విశ్వసించండి, నా మనసులో తమరి విషయంలో ఎటువంటి దురుద్దేశమూ లేదు, అలాగే ఉండదు కూడా. మరో విషయం, తను నా సంయోగి కాదు. బాగుంది. అయితే నేను నీకు తెలియదంటావా? బాబాయ్, నేను నీ విషయం మాట్లాడడం లేదు. నేను ఆ ఎగిరే భవిష్యవాణి చిలక గురించి మాట్లాడుతున్నాను. ఒక విషయం చెప్పనా? నీలో ఒక్క మంచి గుణం కూడా లేదు, కానీ నీ కేశాలు, నీ కేశాలు చాలా బాగున్నాయి. ఏం రాస్తుంటావు? తమకు మరలా కేశాలు తిరిగి రావడానికి నేను చిట్కా చెప్తా. శీకాకాయ చక్కగా నూరిన పొడి, అలాగే బాదాం నూనె రెండూ వాడండి. ఓ, బాదాం. ఎరా కుళ్ళిపోతు. మహారాజా, జుట్టు గురించి ఆలోచిస్తూ కూర్చుంటారా లేక నెమలి పంచం పరిష్కారం కూడా? మహామోచల్ గారు, మీరు చెప్పింది నిజమే. నేను నెమలి పింఛాన్ని ఆ విదేశీయులకు అమ్మేశాను. అది దొంగలించబడడం, ఇది నాకు ఎంతో అవమానంతో కూడినది. అత్యంత అవమానకరమైనది. సత్యం వచించారు. నాది కూడా ఇదే ప్రశ్న. మీరా నెమలి పెంచాన్ని విదేశీయులకు విక్రయించి ఉంటే అది మరలా ఎలా తిరిగి వచ్చింది? వస్తే వచ్చింది, మరి ఎవరు ఆ కిరాతకుడు దాన్ని మరలా ఆ కుండలో వేసింది? వేస్తే వేశారు, మరలా దొంగతనం ఎలా జరిగింది? ఈ జరిగిన దానికి సమాధానం ఎవరి దగ్గరైనా ఉందా? సమాధానం ఉంది. సమాధానం చెప్పేవాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. జవాబు చెప్పు పంతులు. మేమందరం తెలుసుకోవాలనుకుంటున్నాం, నెమలి పించం ఎలా దొంగిలించబడింది, ఎలా తిరిగి వచ్చింది, ఇప్పుడెక్కడుంది? ఒక్కసారి పాతాళలోకం నుంచి తప్పించుకున్నావు, దాని అర్థం నా బారి నుండి శాశ్వతంగా తప్పించుకోగలవని కాదు. అర్థమైందా లేక కాలేదా? భాస్కర్, ఇదే సరైన సమయం. ఇప్పటికైనా చెప్పు, దొంగలించింది ఎవరని? నువ్వు ఊరుకో బాబాయ్, నెమలి పిచ్చవేగా పోయింది, నీ గంటేదో పోయినట్టు అంత బాధపడతావేంటి? కానీ నా ప్రాణం కూడా ఇరకాటంలో ఉందిగా. నువ్వు చెప్పకపోతే నేను చెప్పేస్తాను. అయ్యో, ఆ నెమలి పింఛం, మహామాచ, నెమలి పింఛం దొంగిలించినప్పుడు నేను ఒక్కడే ఉన్నాను. నేను ఒక స్త్రీని ఆ పరిసరాల్లో చూశాను. అంతేకాకుండా భాస్కర్ ఆవిడ్ని తగిలినప్పుడు ఆవిడ ముసుగు కూడా తొలగింది. భాస్కర్, తన మొహాన్ని మాత్రం నేను చూడలేకపోయాను, కానీ ఒకటి మాత్రం నిజం, ఆవిడొక స్త్రీ. ఎందుకు ఇంత పని చేసావు బాబాయ్? దీని పర్యవసానం ఏమిటో తెలుసా? ఈ కైకాల శారద దగ్గరకు వెళ్ళాడంటే ఈశ్వర